హిమోగ్లోబిన్ అంటే ఏమిటి? హిమోగ్లోబిన్ అంటే మన రక్తాన్ని ఎరుపు రంగు ఇచ్చే పదార్థం పేరే హిమోగ్లోబిన్. ఇది ఎర్ర రక్త కణాలలో ఉండే ఒక ప్రత్యేకమైన ప్రోటీను. హిమోగ్లోబిన్ ప్రధాన పని ఊపిరితిత్తుల నుండి ఆక్సిజన్ తీసుకొని శరీరంలోని ప్రతి కణానికి చేరవేయడము, అదేవిధంగా కణాల నుండి కార్బన్ డైఆక్సైడ్ను తిరిగి ఊపిరితిత్తులకు పంపించి బయటికి విడుదల చేయడం వంటి పనులను హిమోగ్లోబిన్ చేస్తూ ఉంటుంది. హిమోగ్లోబిన్ యొక్క నార్మల్ రేంజ్ సాధారణంగా పురుషులలో అయితే 13.8 to 17 గ్రామ్స్ పర్ డెసిలీటర్, అదేవిధంగా మహిళలో అయితే 12.0 to 15.0 గ్రామ్స్ పర్ డెసిలీటర్, పిల్లలలో అయితే 11 గ్రామ్స్ టు 13 గ్రామ్స్ పర్ డెసిలీటర్గా ఉంటాయి. తక్కువగా ఉంటే రక్తహీనత వస్తుంది. అలసట, బలహీనత, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు వస్తాయి. దీన్ని సరిచేయడానికి ఇనుము, విటమిన్ B12, ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. పాలకూర, బీట్రూట్, బెల్లం, ఖర్జూరం, గుడ్లు, మాంసాహారము ఇవన్నీ హిమోగ్లోబిన్ పెరగడానికి సహాయం చేస్తూ ఉంటాయి. అందుకే హిమోగ్లోబిన్ అనేది మనకు రక్తాన్ని రంగు ఇవ్వడమే కాకుండా మన శరీరానికి ఆక్సిజన్ అందించే ఒక ముఖ్యమైన పదార్థం.